హలో సార్, నేను హరిని. ఎరా హరిగా, ఇప్పుడు టైం ఎంత అయింది? సార్ మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్తాను ఫోన్ చేశాను సార్. చెప్పి తగిలాడు. సార్ మీకు ఎప్పుడైనా మన షాప్ లో నుంచి మందులు మాయమవుతున్నట్టు కానీ లేకపోతే మన మందుల లెక్కల్లో తేడాలు వస్తున్నట్టు కానీ అనిపించిందా సార్? అవునరా, అనిపించింది. ఎందుకలా అడిగావు? ఎందుకంటే ఓ సంవత్సరం నుంచి ఎంత లేదన్నా నేను గిరన్నా కలిసి ₹1,00,000 మందులు దొబ్బే. ఒరే ఒరే హరిగా, నీ ముట్టి కింద నుంచి మందులు దొబ్బేస్తుంటే తెలియనోడివి నువ్వేమన్నారు వీరా? నీకు విషయం చెప్పనా? నువ్వు ఊరికెళ్ళావు కదా, అప్పుడు మీ ఇంట్లో కూడా కన్నం వేశాను. నువ్వు దాగే స్కాచిలో స్వయాన నేనే ఉచ్చ కూడా పోసాను రా. రేపు రారా, నీకుంటదిరా రేపు వస్తే. అసలు నేను రేపు వస్తే వెళ్ళిపోతున్నా. నా ఈక కూడా కనిపింది. నీ దిక్కున చోటు చెప్పు. గుండు పోసి కే 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 కే. చెప్తా. సార్, డాక్టర్ గారి దగ్గర ఉన్నాను సార్. డాక్టర్ గారు కొంచెం లేట్ అయ్యి ఇప్పుడే వచ్చారు సార్. రే చెత్త నా కొడుకు. సార్, అర్ధరాత్రి డాక్టర్ ఏంట్రా? కొంచెం ఆలోచించుకుని అబద్ధం చెప్పరా. ఎన్నాళ్ళ నుంచి నా షాపులో పనిచేస్తూ నా ముడ్డి కింద నుంచి ₹1,00,000 మందులు కొట్టేస్తారా? ₹1,00,000? అయ్యో, నాకేం తెలుసు సార్. ఒరేయ్, నాకు మొత్తం హరిగాడి ఫోన్ లో లీక్ చేశాడు రా. మీరెక్కడికి పారిపోయినా పట్టుకుని మీ ఇద్దరు ముడ్లు. అవును, దొబ్బేశాం. లక్ష్యం ఇంకెక్కువ దొబ్బేశాం. షాపు లెటర్ తీస్తే జీతం కోసేస్తావా? నువ్వు జీతం కోసేస్తే మేము మందులు దొబ్బేలేమా? ఏం పీక్కుంటావో పీక్కోరా. కూర్చోండి. మధుసూదన్ రావు గారా? అవునండి. సార్ చెప్పారు. చాలా వింతగా ఉంది. మీ షాప్లో పనిచేసే 2 కుర్రాళ్ళు ఒకే రోజు పారిపోయారా? అవును సార్, ఇదిగో వీళ్ళే సార్. ఈడా అర్థమైంది. చూడ్డానికి తోడు దొంగల్లా ఉన్నారు కదండి. వీళ్ళని ఎలా పెట్టుకున్నారు? అంటే అది సరే, ఏం పోయినాయి? పొద్దున్న చెక్ చేశానండి, ఏం పోలేదండి. కానీ 2 ఏళ్ల నుంచి మా షాపులో మందులు దొంగతనం చేస్తున్నామని చెప్పారు సార్. అవునా? ఇదేదో వెరైటీగా ఉందే. ఇంకా మేము ఊళ్ళో లేనప్పుడు ఇంట్లో కూడా దొంగతనం చేశారండి సార్. అదేంటి దొంగతనం చేశారంట? మీకు తెలీదా? అంటే పెద్దగా వస్తువులు అది పోలేదు సార్. మరి కంప్లైంట్ ఏమైనా రాసుకోను? నేను మీకు చెప్పేటంతటోనా సార్? మీరు తలుచుకుంటే ఏమైనా రాయగలరు, కానీ పకడ్బందీగా రాయండి సార్. సరే, సార్ చెప్పారుగా, అదేది నేను చూసుకుంటా. మీరు వెళ్ళండి. వాళ్ళని ఎలాగైనా పట్టుకోవాలి సార్. వీళ్ళు ఎక్కడ పోతారు సార్? రేపే ఎల్లుండో ఏదో లాడ్జ్లో గుంటతో దొరికేస్తారు. మీరు వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. అరే అరే అబ్బా, ఎందుకు కొడతారు సార్? సార్ ఎందుకు కొడతారు సార్? అరే చెప్పకుండా కొడితే మిమ్మల్ని. అరే మాస్టర్, గురుగారు తీసుకురండి రా. ఎక్కడా? ఏంటి ఎక్కడా? ఏంటన్నా? రాయ్, నాటకాలొద్దు, మర్యాదగా ఇచ్చేయి. ఏమి ఇవ్వాలన్నా? రాయ్, నాకు అసలే ఓపిక తక్కువ, బీపీ ఎక్కువ. ఇక్కడే నేను చంపి పారదొప్తాను. ఇవ్వు. అది కాదన్నా, మీకేం కావాలో చెప్తేనే కదా నాకు తెలిసేది. మీకేం కావాలో చెప్పకపోతే నాకు ఎలా తెలుస్తుంది? మీకు పట్టుకుంటారు దాన్ని. ఏంట్రా నాటకాలు దొప్పుతున్నావు? ఎవర్రాదే? తను. నీ బతుకు. కేసుని తీసుకొస్తారా? పంపించే. రే పంపించారా? ఓయ్, నువ్వు ఊరికి వెళ్ళిపో. నాకు చిన్న పనుంది, చూసుకుని వచ్చేస్తాను. డ్రైవర్ నుంచి బస్ స్టాప్ వరకు దింపేమన్నా? అన్నా, మన దగ్గర బండి ఉంటే డ్రైవర్ నుంచి పంపిస్తే బస్ స్టాప్ వరకు దింపేస్తాడు. పాపం ఆడపిల్ల కదా. లేవంట, బళ్ళు లేవంట. నువ్వు షేర్ ఆటోలో వెళ్ళిపోవే
ప్లీజ్ ప్లీజ్ వెళ్ళిపోద్దన్నా మంచమ్మాయి పాపం వెళ్ళిపో ప్లీజ్ వెళ్ళిపోద్దన్నా మంచమ్మాయి. ఇప్పుడు చెప్పండి అన్న ప్రాబ్లం ఏంటి అన్నా? ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టండి అన్న, ఒళ్ళంతా పులిసిపోతుంది. రే సొన్న కొడుక, గంట నుంచి కొడితే నేను ఒళ్ళు పుచ్చిపోతే 2 రోజుల నుంచి కొట్టించుకుంటున్నా. నా పరిస్థితి ఏంట్రా? అన్నా ఆ, నువ్వేంటి ఇక్కడ? నువ్వెందుకు ఉండి తెచ్చావో నేను అందుకే ఉన్నాను. నేను ఎందుకున్నానో నాకు తెలియదు కదా. నాకు తెలీదురా. వాళ్ళు తేండ్రా. అన్నా 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 అది మరి అంటే గుంటూరు నుంచి గోవాకి 2 బస్ టికెట్లు, 20 బీర్లు, 5 బిర్యానీ ప్యాకెట్లు, ఆటో ఛార్జీలు, నిరోధ్ ప్యాకెట్లు, రూమ్ రెంట్లు తీసేగా మిగిలిన 4,67,934 రూపాయలు అన్న. అంతేనా? రై 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 బీపీ తెప్పించు, కాల్చి పారదొప్తా. అన్నా గుర్తొచ్చిందన్నా, 25,000 ఖర్చు అన్న. 4,75,000 అలాగే ఉన్నా. ఇచ్చేస్తాను. డబ్బా ఎదురా. డబ్బానా? డబ్బా ఏంటి సార్? రై సొల్లు నా కొడకల్లారా, నేను 3 లెక్క పెట్టే లోపల డబ్బా ఎక్కడుందో చెప్పకపోతే తలకాయలు పుచ్చకెల్లా పేలిపోతాయి. అన్న ఒక్క నిమిషం. ఓ మీకు కావాల్సింది డబ్బా, బ్యాగ్ కాదు. మధ్యలో బ్యాగ్ కూడా వెంటరా. మీకు కావాల్సిన బ్యాగ్ కాదా, డబ్బానా సార్? చెవిటి నా కొడకల్లారా, డబ్బా అంటే బ్యాగ్ అంటారేంట్రా? సార్ మీకు అందరికి ఫ్యూజులు ఎగిరిపోయే విషయం అని చెప్పనా? చెప్తున్నా. మీరు తప్పు మనుషులు ఎత్తుకొచ్చారు. తప్పు మనుషులేంటి? డబ్బా దొబ్బేసింది మీరే కదరా. సార్ ఆ డబ్బా గురించి మాకేం తెలియదు సార్. మాదంతా చిల్లర కొట్టుడు సార్, మాకేం తెలియదు సార్. రాయ్ అని తీసుకురండి. నిన్నెక్కడో చూసినట్టుంది అబ్బాయి. అవును, ఎక్కడో చూసాము. ఈ బ్యాగ్ లోంచి కొట్టేసిన డబ్బా గురించే నేను అడిగేది. గుర్తొచ్చింది. నువ్వు ఆ రోజు బైక్ మీద వచ్చావు కదూ. అబ్బో, నువ్వు మామూలు రచ్చ చేయలేదు ఆ రోజు అమ్మాయితో. ఏం లేదన్నా, నువ్వు మరీ చెప్తావు. నువ్వు మంచి రొమాంటిక్ బాయ్ కదా. ఇవన్నీ కామన్ అన్న. అబ్బో, ఆ రోజు మేము చూసాను లేవాయ్. నువ్వు మరీనన్నా. అవ్వండి. ఏంట్రా ఇది? ఏంటిది? పోనీ మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? మన పని ఏంటి? నీ అయ్యా ఇప్పటికైనా చెప్పి తప్పించుకోండి డబ్బా ఎక్కడ ఉందో. ఏ డబ్బా సార్? రై ముగ్గురి చిత్త కొట్టండి. రేయ్, ఈ డబ్బా మరి మీ దగ్గరే పెట్టుకుని మమ్మల్ని అడుగుతారేంటి సార్? ఈ డబ్బా అంటే ఈ డబ్బా కాదు, ఇలాంటిది ఇంకో డబ్బా. ప్రతి మెడికల్ షాప్లోని దొరుకుతుంది సార్ వెనిలా ఫ్లేవర్. అప్పట్లో అయితే 2 కొంటే 1 ఫ్రీ అనే ఆఫర్ కూడా ఉండేది. మరి ఇప్పుడు ఉందో లేదో నాకు తెలియదు. 2 కొంటే 1 ఫ్రీయా? మెడికల్ షాప్ లో దొరుకుతుందా? ఈ డబ్బా విలువ ఎంతో తెలుసురా నీకు? 55 రూపీస్. చెత్త నా కొడక, దీని విలువ ₹1,00,00,000. ₹1,00,00,000? ఊరుకోండి సార్, ₹1,00,00,000 డబ్బా అయితే మీరు జోకర్ గడికి ఎందుకు ఇస్తారు? చెప్పినా నేను చెప్పినా లేదా ఈ అవలోగానికి ఇవ్వద్దని? అయినా ఇచ్చినావు. ఇప్పుడు ఏమైనా ఇప్పుడు మనం ఏమైనారా? అవలోగన్నమైనాం. ఓ, బీర్ తాగుతావా? అలా ఉండాలా? ఇదిగో 100 తెచ్చుకోపో. ఉందేనా? సరే రా. కొట్టండ్రా నా కొడుకల్ని. నా దగ్గర ఉంది సార్. మన దగ్గర ఎక్కడ ఉందన్నా? నా దగ్గర ఉందిరా. ఉంది, మా ఇంట్లోనే ఉంది సార్. రాయ్ సరిగ్గా చూడు, ఇలాంటి కాల్షియం డబ్బాయేనా? అవును సార్, ఇలాంటి డబ్బానే మా ఇంట్లోనే పెట్టాను. రాయ్ అమ్మ నాన్న, నాకు తెలియకుండా ₹1,00,00,000 సరుకు దొబ్బేసి జంప్ అయిపోతావా? ఇది మోసం, దగా, కుట్ర. ఒరే ఎడ్డా కొడక, అందులో ₹1,00,00,000 సరుకున్న సంగతి నాకు ఇప్పుడే తెలిసిందిరా. ఆ సొల్లు కబుర్లన్నీ తమ్ముడిని కూడా చూడకుండా మోసం చేస్తావా? నువ్వు మాత్రం 5 లక్షలు తీసుకుని జంప్ అయిపోలే. అబ్బో, దొబ్బేసాం. మరి 5 లక్షలు ఎక్కడ, ₹1,00,00,000 ఎక్కడ? సార్ నా మాటిని కాల్చిపాడు దొబ్బొచ్చారు దరిద్రం. మీరా డబ్బా నా దగ్గర ఉంటే నన్ను ఎందుకు చంపుతారా సార్? వెండే కాల్ చేయండి సార్. టప్పి మని డ్రామాలు అయిపోయినాయి. డబ్బా ఎక్కడ? నా ఇంట్లో ఉంది సార్, గుంటూరులో. తేడా వచ్చిందో పోద్ది. నీకే? ఇద్దరిది. ఓ, పదండ్రా. హలో, ఓయ్, ఎక్కడికి? ఏంది మీ మానాన్న మీరు వెళ్ళిపోతే మా కట్లో ఇప్పుతాడు? ఎవడు ఇస్తాడు? రే, మీరిద్దరు కొంచెం ఏమనుకోపోతే ఆ కట్లే పండ్రా. జీవితం
గుంటూరు వచ్చినప్పటి నుంచి నువ్వేనా అన్నావు అనుకున్నాను. ₹1,00,00,000 అన్నా. ఏం ₹1,00,00,000 రా నా పిండాకుడు? అసలు ఆ డబ్బా గురించి నాకు తెలియదురా మగడా అంటుంటే. అవునవును, తెలియకుండా దొబ్బేసావు మరి ₹1,00,00,000. రేయ్ ఏంట్రా ఇది? మీరు రొమాన్స్లు ఏంట్రా? పెళ్లి చేసుకోండి రా, మీరిద్దరు పెళ్లి చేసుకోండి. పదండి.